తద్వారా రాష్ట్రంలో 3,38,000 మంది ఈ రోజు సన్న బియ్యం భోజనం చేయగలిగే పరిస్థితులు కల్పించాం. అదే విధంగా మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు గాని, ప్రభుత్వ ఉద్యోగులు గాని, ప్రైవేట్ లో పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాలలో 15% కోత విధించి ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.